ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన నామములో ఎప్పటి వలె మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, శ్రద్ధ కలిగి ఉండాలంట. ప్రతి విషయంలోని మనము శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అశ్రద్ధగా పనిచేయవాడు దరిద్రుడగును అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును అని కూడా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అదే సామెతల గ్రంథంలోని శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను అని కూడా వ్రాయబడి ఉంది. శ్రద్ధ కలిగి ఉండడము చాలా 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 అవసరం. శ్రద్ధ లేకపోతే పనులు వాయిదాలు వేయబడతాయి. శ్రద్ధ లేకపోతే పనులు సమకూడిన పని కూడా మరి చక్కగా అందంగా ఉండదు, ఏదో నామకార్థంగా ఉంటుంది. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, లోక సంబంధమైన విషయాల్లోని శ్రద్ధ ఎంతైతే అవసరమో అలాగనే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అంతే శ్రద్ధ అవసరం. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న ఆ మంచి మాటలు, కొన్ని మాటలు, ఏ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి, ఏ విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి అనేవి కొన్ని మాటలు మీ ముందు చాలా తక్కువ సమయంలో ఉంచి మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మీకు పంచడానికి ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నాను. మొదటిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మొదటి మాటలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట ఏమంటున్నారంటే, యెహోవా మాట శ్రద్ధగా విని నేడు మీకు ప్రభు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నది దేవుని యొక్క వాగ్దానముతో కూడిన వాక్యము. ఈ రోజున వినడంలోని శ్రద్ధ లేని వారిగా ఉన్నారు ప్రజలు. దేవుని యొక్క వాక్యం వినడంలోని చాలా అశ్రద్ధగా ఉన్నారు ప్రజలు. దేవుని యొక్క వాక్యము వింటున్నప్పుడు మరి ఇదివరకు ఒకసారి చెప్పుకున్నట్టుగా ఆ ఫోన్లు చూసుకోవడము, పక్కవారితో మాట్లాడుకోవడము, లేకపోతే ఏదో ఆలోచన కలిగి ఉండడము, ఇలాగా అనేక విధాలుగా కనబడుతున్నారు. కానీ శ్రద్ధగా వినేవాళ్ళు లేరు. దేవుని యొక్క సేవకుడు ఎంతో ప్రయాసముతో, ఎంతో భారముతో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు దగ్గర పొందుకొని తీసుకొని బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన అంత శ్రద్ధగా పని చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ సంఘము కూడా అంతే శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క విశ్వాసులు అనబడిన వారు, సంఘం అనబడిన వారు, దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని వాక్యం చెప్తుంది. అలా వినినప్పుడు అంటాడు, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. దేవుడు హెచ్చైన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడంట. దేవుని యొక్క వాక్యంలో ఇంకేమంటాడంటే, నీవు యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటూ 14వ వచనం వరకు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడండి. అదే సమయంలో 15వ వచనము ఎంత భయంకరమైన మాట చూడండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నీవు నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అనగా మాట వినేవాడు దీవించబడేవాడైతే మాట విననివాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యములో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము జీవింపచేసేది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఒకవేళ దేవుని మాట లేకుండా మనము జీవించిన జీవితము మృతమైన జీవితం, అది జీవము కలిగిన జీవితము కాదు. ఈ లోకములో భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగినప్పటికీ కూడా
తులతూగినప్పటికీ కూడా లాజరు ధనవంతుడు అనే ఇద్దరిలోని చూసినప్పుడు ఒకరు దేవుని ఎడల భయభక్తులు కలిగి తమ నీతిని కాపాడుకుంటూ మరి దేవునిలోనే ప్రభునందుండి మృతి చెందినప్పుడు దేవదూతల చేత వారు ఆశీర్వాదకరమైన స్థలానికి తీసుకొని పోబడ్డారు లాజరు గారు. అదే సమయంలో లోకానుసారంగా ఎంతైతే దీవెన అనుకునబడి ఉన్నదో ఆ దీవెనలన్నీ కలిగి ఉండి కూడా మరి పాతాళములోని యాతన పెట్టబడ్డాడు ధనవంతుడు. అంటే ఈ లోక సందర్భమైన కనబడుతున్న దీవెనలు నిజమైన దీవెనలు కావు అని చెప్పడం నా ఉద్దేశం. నిజమైన దీవెనలు ఏంటినంటే యెహోవా వలన కలిగిన దీవెన. ఏమంటాడు? ఇగో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టం వలన అధికము కాదు అని దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఇక్కడ దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలంట, అశ్రద్ధగా వినకూడదు. అశ్రద్ధగా వినేవాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పూర్తిగా వినకపోవడమే మంచిది నీకు. ఇలాగ శాపం తెచ్చుకునే దానికంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అందుకు మీకు ఒక మాట వాక్యంలోని చూపిస్తాను. మరి ప్రసంగి గ్రంథంలో మొదటి మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వింటున్నారా? సమీపించి ఆలకించుట ఎంతో శ్రేష్టమైన పని. దేవుడు ఏమంటాడంటే శ్రద్ధగా వినాలి. అలాగా శ్రద్ధగా వినకుంటే చూడండి దేవుని యొక్క వాక్యములో, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని యొక్క వాక్యము చెప్తుంది. చాలా చక్కటి సంగతి అండి. దేవుని మందిరములో మా వాక్యము చాలా శ్రద్ధగా వినాలి. ఇక రెండవది, వాక్యము శ్రద్ధగా చదవాలంట. చూడండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయములో ప్రభు మాటలు ఇలాగ రాయబడి ఉన్నాయి. 34వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎలా చదవాలంట? చాలా శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలనగా చదువుకోవాలి. గబగబా చదవకూడదు. చాలా జాగ్రత్తగా అక్షరం చదవాలి. యూదులైతే మోకాళ్ళ మీద ఉండి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎలా చదివే విధానం, మోకాళ్ళ మీద ఉండి మరి తమ చేతులతో వేళ్ళతో కూడా ఈ యొక్క గ్రంథాన్ని ముట్టరు వాళ్ళు. మరి అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఎంచుతారు. ఈ కాలంలో చూసినట్లయితే బైబిల్ ఎక్కువైపోయి, బైబిల్కి ఒక సరైన స్థానం లేదు, స్థలం లేదు. పిల్లలు కూడా ఆడుకునే వస్తువుల్లాగా అయిపోయినాయి బైబిళ్ళు. మరి బైబిళ్ళు చూసినట్లయితే చాలా విస్తారంగా రకరకాలుగా రంగురంగులుగా, కొంతమంది బైబిళ్ళు చూసినట్లయితే అది బైబిలా పరస కూడా అర్థం కాదు. మరి అలాంటి చిన్న బైబిల్ నుంచి పెద్ద బైబిల్ వరకు రకరకాలు వచ్చేసాయి. రానివ్వండి, ఎన్ని రకాలైన బైబిల్ రానివ్వండి, అది తప్పని నేను అనట్లేదు. కానీ ఆ బైబిల్ ఉందే, అందులో ఉన్న వాక్యం ఏదైతే ఉందో అది దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ బైబిల్. ఈ బైబిల్ని ఎలా చదవాలంటే యేసు ప్రభుతోని ఎంత శ్రద్ధగా మాట్లాడతాము ఆయనే ప్రత్యక్షంగా వస్తే. అదే సమయంలో ఒక దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే గౌరవనీయుడైన ఆ దైవ సేవకుడితోని ఆయన కుర్చీ మీద కూర్చుంటే ఆయన ఎదురుగా కూర్చోడానికి కూడా సాహసించకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎంత శ్రద్ధగా మాట్లాడతావో అంత శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం చదవాలంట. దేవుని యొక్క వాక్యము అంత శ్రద్ధగా చదవాలి. ఈ రోజున నువ్వు మరి వాక్యము ఎలా చదువుతున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోమని ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను మనవి చేస్తూ బ్రతిలాడుతున్నాను. ఒకటి, దేవుని మాటలు వాక్యము సేవకుడు చెప్పినప్పుడు, దైవ సేవకుడు చెప్పినప్పుడు, వాక్య సేవకుడు చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి. అదే ఆ మాటలను తెచ్చుకొని శ్రద్ధగా చదవాలి.
చదవడం మాత్రమే కాదు, ధ్యానం కూడా చేయాలి. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో ఉన్న వాటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించాలంట. చూడండి, ఒకవైపు ఇశ్రాయేలీల్ని నడిపిస్తూ, ఇశ్రాయేలీల కోసం యుద్ధం చేస్తూ, ఇశ్రాయేలీకి వారి స్వాస్థ్యములు పంచిపెడుతూ ఉండే అలాంటి సమయంలో కూడా దేవుడు ఇస్తున్న ఆజ్ఞ చూడండి, ఈ వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా నువ్వు చేయాలి. మోషే ఏదైతే ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాడో, నేను ఎవరికైతే మోషేకి ధర్మశాస్త్రాన్ని ఏదైతే ఇచ్చానో దానిని నువ్వు రోజు చదవాలయ్యా అని యెహోషువతో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములోనే 3వ మాట, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యులు. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, చదువువాడును, రెండోది వినువాడును, వాటిని గైకొనువాడును ధన్యులంట. ఈ రోజున ధన్యులు అనగా అదృష్టవంతులు, భాగ్యవంతులు, దేవుని చేత దీవించబడిన వారు అని రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ రోజున నీవు దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ఎలా వింటున్నావో, రెండవది వాక్యము ఎలా చదువుతున్నావో, ఎలా ధ్యానం చేస్తున్నావో, శ్రద్ధగా ఒక ముక్క చదివినట్టు, ఇంకొకటితో ఫోన్లో మాట్లాడినట్టు, ఒక ముక్క చదివినట్టు, వంట ఏం చేస్తున్నావు చూసినట్టు, ఒక ముక్క చదివినట్టు, ఎవరితో పలకరించినట్టు, ఒక ముక్క చదివినట్టు, ఏదో ఎవరితో మాట్లాడుతున్నట్టు, ఇలాగ ఉండొద్దు. అలా ఉండడం కంటే చదవడం మానేయడం మంచిది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాక్యము చాలా శ్రద్ధగా చదవాలి. 3వది చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనము, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయకూడదంట, శ్రద్ధగా చేయాలంట. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని పని నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. మందిరంలో నువ్వే పని చేసినా, చివరికి బాత్రూమ్ కడిగిన, నేల ఊడ్చిన, మాబు వేసిన, కుర్చీలు తుడిచిన, సాపలు ఎత్తిన, ఏదైనా ఏ చెత్త ఎత్తినా సరే, లేదా నీకు దేవుడు ఇంకా దీవెనకరమైన స్థానం ఇచ్చాడా అనగా వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడా, పాటలు పాడే తలాంతి ఇచ్చాడా, సంగీతం వాయించే తలాంతి ఇచ్చాడా, సంఘ పెద్దగా ఉండడానికి ఇచ్చాడా, ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి అనంటే ప్రభువుకే చేస్తున్నంత శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి అని అంటే దేవుడు సంతోషించినట్లుగా, దేవుడు మెచ్చుకున్నట్లుగా చేయాలి. అబ్రహాముకి ఎండవేళలా ఆయన గుడారపు వాకిట ఆయన కూర్చొని ఉండగా ఆ సింధూర వృక్షము క్రింద ఆ యొక్క దారిలోని ఒక 3 పరదేశులు, వాళ్ళు దేవుడని ఆయనకి ఎంత మాత్రమో ఆ సమయంలో తెలియదు. వారికి ఆతిథ్యం ఎలా చేస్తున్నాడో తెలుసా? చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు అప్పగించిన ఏ పనైనా సరే చేయాలనుకుంటే శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధగా మాత్రం చేయొద్దు. ఎందుకంటే అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది ఇర్మియా గ్రంథము 48:10లో. నీ పని ఎలా ఉంది? ఇదిగో చూస్తే ఒకసారి ఒక వ్యక్తి ఒక గొప్ప ధనవంతుడి దగ్గర చాలా కాలం బట్టి పని చేస్తున్నాడంట. ఆయనకి కావలసిన రకరకాల గృహాలు కట్టే ఒక బిల్డర్గా ఉన్నాడు, లేక ఆ యొక్క తాపి మేస్త్రిగా, పెద్ద పేరున్న మేస్త్రిగా ఉన్నాడు. ఆయన చాలా పనులు, చాలా సంవత్సరాలు అయింది. ఆయనకి కూడా వయసు అయింది, 50 దాటింది, 60 దగ్గర వస్తుంది. అలాంటి వయసులోని చెప్పాడంట, అయ్యా, ఇప్పటి వరకు మీ దగ్గర చాలా పని చేశాను, ఇక నేను విశ్రాంతి తీసుకుంటానండి, ఇక నేను చేయలేకపోతున్నాను, ఇక నేను చేయనండి, నాకు వయసు అయింది కదా అని అన్నాడంట. అంటే ఆ ధనవంతుడు అన్నాడంట,
అయ్యా ఇంతకాలము మాకు చాలా చాలా మంచి శ్రద్ధగా మీరు పరిచర్య చేశారయ్యా, నేను అడిగిందంతా నాకు కట్టి ఇచ్చారయ్యా, చాలా మంచి బంగ్లాలు, చాలా మంచి ఇళ్ళు, చాలా మంచి భవనాలు, నేను ఏది అడిగితే అదే కట్టి ఇచ్చారయ్యా. అయితే చివరిగా ఒక్క ఇల్లు కట్టి పెట్టండి అయ్యా. ఆ ఇల్లు ఎలా ఉండాలి అని అంటే మీ మనసులోని సంతోషం రావాలి. ఆ ఇల్లు ఎలాగుండాలంటే చాలా ఖరీదైన మెటీరియల్ వాడాలి. ఆ ఇల్లు ఎలాగుండాలి అని అంటే చూసిన వారికి ఆహా అనిపించేలా ఉండాలి అని ఆ ధనవంతుడు చెప్తా ఉంటే ఈయన అన్నాడంట, అయ్యా నాకు ఓపిక లేదు, నేను చేయలేనయ్యా, నేను చేయాలని నాకు లేదు. కాదండి, ఇది ఒక్కటి మాత్రం చేసి పెట్టండి, ఇన్ని సంవత్సరాలు నా కోసం చేశారు కదా, ఈ ఒక్కటి మాత్రం చేసి పెట్టండి అని ఆ ధనవంతుడు బ్రతిమలాడినప్పుడు సరే అని ఒప్పుకున్నాడు. తప్పని పరిస్థితులు. అది వరకు కట్టిన బిల్డింగుల్లోని కానీ, ఇళ్లల్లో కానీ, భవనాల్లో కానీ, కోటల్లో కానీ ఎక్కడ కూడా ఏ తప్పు చూపించడానికి లేనంత అందంగా, బలంగా, చక్కగా కట్టాడు. కానీ ఇది ఇష్టం లేని పని అయిపోయింది. ఆ రోజున ఇక ప్రారంభించాడు, పని చేస్తున్నాడు. కానీ అంత బలమైన సిమెంట్ వాడట్లేదు, అంత బలమైన కలప వాడట్లేదు, అంత బలమైన రంగులు వాడట్లేదు, అంత బలమైన పరికరాలను వాడట్లేదు. ఏదో ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చేశాడు, చక్కగా కట్టేసాడు. ఇల్లు చూడడానికి బాగుంది, కానీ శ్రద్ధ కలిగిన ఇల్లుగా లేదది, బలమైన ఇల్లుగా లేదది. అవంతా అయిపోయింది. అయ్యా మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టానండి, ఇదిగోండి తాళాలు. అప్పుడు ఆ యజమాని అన్నాడట, అది నా కోసం కాదండి, మీకోసమే. ఇంతకాలము నా కోసం ఎంతో కష్టపడ్డారయ్యా, ఎన్నో ఇల్లులు కట్టి పెట్టారయ్యా, నా కోసం ఇంత సేవ చేసిన మీకు ఏదైనా ఇవ్వాలనుకున్నాను. అది ఏదో ఎందుకు, మీకు ఇష్టమైనట్టుగా మీరే ఒక ఇల్లు కట్టుకుంటే ఎలాగుంటుందో అందుకని అలా కట్టమన్నాను, ఆ ఇల్లు మీదే అని అన్నాడంట. అప్పుడు ఆయన తల కొట్టుకుంటున్నాడంట, అయ్యో అది నాదంటే ఎంత శ్రద్ధగా కట్టుకునేవాడినే, ఎంత శ్రద్ధగా నిర్మించేవాడినే, అయ్యో 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 అని అప్పుడు కొట్టుకుంటున్నాడంట. ఏమైందండి అంటే అది నాది కాదు మీదే అనుకొని ఈ పని చేయడంలో నాకు ఇష్టం లేక శ్రద్ధగా నేను పని చేయలేదు అని అంటున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఏ పని చేసినా శ్రద్ధగా చేయి, అందులో తప్పకుండా దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడు, తప్పకుండా జీతాన్ని ఇస్తాడు. ఎందుకు అనంటే నువ్వు చేసిన పనే నీ జీతం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పి కారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇక్కడ దేవుని రాజ్యం కోసం నువ్వు కడుతున్న పని ఒకానొక దినంలో దేవుడు పరీక్షిస్తాడు నీ పనిని. నీ చేతి పనిని పరీక్షించినప్పుడు ఆ పనిలోని నాణ్యత కనబడుతుందో, లేకపోతే బంగారము, వెండి, వెలగల రాళ్ళు లాంటిగా నిలబడిన మరి పనితనం కనబడుతుందో, కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటి కాలిపోయే పనితనం కనబడుతుందో, ఆ రోజున నీవే నిర్ణయించుకోవాలి. ఈ రోజున బాహ్యంగా కనబడే పని అక్కర్లేదు దేవుడికి. బాహ్యంగా కనబడే శ్రద్ధగా చేసే పని కావాలి, శ్రద్ధగా పని చేసే కావాలి. కరెంటు లాగా ఉండాలి, లోపలే పని చేయాలి, అన్నీ వెలగాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ పనిని ఒకరోజున నీ పనిని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షించిన రోజున నీ పని నిలబడదా అన్నది నువ్వే మరి నిర్ణయించుకోండి. చివరిగా ఒక మాట చెప్పి మీకు ముగిస్తానండి. దేవుని యొక్క వాక్యములో ఆ సత్క్రియలయందు శ్రద్ధ ఉండాలంట. సత్క్రియలయందు శ్రద్ధ ఉండాలి. సత్క్రియలు అంటే మంచి పనులు. ఇదిగో సత్క్రియ అనగా నీవు నీ పొరుగువాడిని ప్రేమించడంలోనే ఉంది సత్క్రియ. అది ఎలాగ ఉండాలంటే శ్రద్ధగా ఉండాలి. సత్క్రియలయందు శ్రద్ధ. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చదువుకోండి. సత్క్రియలు శ్రద్ధ
అలాగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ సత్క్రియ కొండ మీద ఉండు పట్టణంలా ఉంటుందంట. అది ఎవరికి మరుగై ఉండదంట, అదందరికీ కనపడుతుందంట. ఒక బాగా ఆకలి కలిగిన ఒక కుటుంబానికి ఒక దైవ సేవకుడు వాళ్ళు అలా స్థితిలో ఉన్నారని తెలియక ఎవరి ద్వారానో తెలిస్తే వెంటనే ఏడ్చి, అయ్యో నా బిడ్డలు ఆకలితో ఉన్నారా అని చెప్పి తన భార్య అయిన పాస్టమ్ గారితో చక్కగా అన్నీ వండించుకొని శ్రద్ధగా తీసుకొని వెళ్ళాడంట. వాళ్ళకి పెడదామని ఆహారాన్ని తీసుకెళ్ళింది ఒకటి వండించిన ఆహారం తీసుకెళ్ళాడు. తర్వాత వండుకోవడానికి కావాల్సిన మరి వస్తువులు, పచారీ సరుకులు కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టాడు. అయ్యా మీరు ఎందుకు నాకు చెప్పలేదు అన్నాడు, బాధపడ్డాడు. తర్వాత అవన్నీ వాడిని వడ్డించుకొని తినమంటే ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఇంకొక కుటుంబాన్ని పిలుచుకొని వచ్చి ఇదిగోండి, మేమే కాదు వీళ్ళు కూడా ఆకలితోనే ఉన్నారు, వీళ్ళు మాకంటే ఆకలితో ఉన్నారు. సత్క్రియ చేయడానికి డబ్బులు ఉండక్కర్లేదు, సత్క్రియ చేయడానికి మనసు ఉండాలి. మనసు సత్క్రియ, నీ ₹1,00,00,000 ఉన్నా సరే పావల ఎవడికి ఇవ్వలేవు మనసు లేకపోతే. నీ దగ్గరే లేకపోయినా సరే మనసుంటే ఎలాగైనా ఇవ్వగలవు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారి కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడని దేవుని వాక్యం ఇదే తీతు పత్రికలు రాశారండి. ఈ రోజున నువ్వు శ్రద్ధ కలిగిన వాడివేనా? వాక్యం శ్రద్ధగా వింటున్నావా? ఇదిగో శ్రద్ధగా వాక్యం చదువుతున్నావా? ఇదిగో వాక్యంలో రాసిన కార్యాలని శ్రద్ధగా చేస్తున్నావా? మరి సత్క్రియలు ఉన్నాయా? సువార్త ఉందా? మరి దాన ధర్మాలు ఉన్నాయా? నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు ధన్యుడవే. మరి అలా శ్రద్ధగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. నాయనా, ఈ యొక్క సమయంలో నాయనా మా ప్రియులు ప్రభువా, మరి నాయనా వారి యొక్క భక్తి జీవితంలో ఎంత శ్రద్ధగా ఉన్నారో ప్రభువా తెలియపరచుకోవడానికి ప్రభువా మీరు వేసిన ఈ ప్రశ్నలను బట్టి వారు తమను తాము పరిశీలన చేసుకొని మరింత ఆసక్తి శ్రద్ధగా ఉండడానికి మీరే కృప చూపించి వారిని వెలుగు మార్గంలో బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, మా ఈ కృపావార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. వందనాలు.